తీసింది తక్కువ సినిమాలైనా సందీప్ రెడ్డి వంగ పేరు దేశమంతా మారుమోగిపోతుంది. ఆయన సినిమా తీస్తే హిట్ కాదు ఏకంగా బ్లాక్ బస్టర్ అవ్వాల్సిందే అన్న పేరు తెచ్చేసుకున్నాడు. తనని విమర్శించినా ఊరుకుంటాడేమో కానీ తన సినిమాల జోలికి వస్తాం అస్సలు సహించడు. అవతల వ్యక్తి ఎవరైనా సరే ఇచ్చి పడేస్తాడు. ఓ ఐఏఎస్ అధికారి వికాస్ దివ్యకీర్తి సందీప్ తెరకెక్కించిన యానిమల్ సినిమాపై గత ఏడాది విమర్శలు గుప్పించారు. యానిమల్ వంటి చిత్రాలు మన సమాజాన్ని 10 ఏళ్ల వెనక్కి తీసుకువెళ్తున్నాయి. ఇలాంటి సినిమాలు రూపుదిద్దుకోకూడదు. ఈ సినిమాలో హీరో జంతువుల ప్రవర్తిస్తాడని చూపించారు. దీనివల్ల మీకు డబ్బు వచ్చి ఉండవచ్చు, కానీ కేవలం డబ్బు కోణంలోనే ఆలోచిస్తే ఎలా? సామాజిక విలువలు కాస్తైనా ఉండవలసిన పనిలేదని విమర్శించారు. వికాస్ 12th ఫెయిల్ సినిమా యూపీఎస్సీ ప్రొఫెసర్ గా యాక్ట్ చేశాడు. ఈ విమర్శలపై తాజాగా సందీప్ రెడ్డి స్పందించాడు. ఆయన మాట్లాడుతూ ఓ ఐఏఎస్ అధికారి యానిమల్ వంటి చిత్రాలు రాకూడదన్నారు. ఆయన చెప్పింది వింటే నేనేదో పెద్ద నేరం చేసినట్లుగా అనిపించింది. ఒకవైపు 12th ఫెయిల్ వంటి సినిమాలు తీస్తుంటే మరోవైపు యానిమల్ వంటివి తీసి సమాజాన్ని వెనక్కి తీసుకెళ్తున్నారని వ్యాఖ్యానించారు. ఇలా ఎవరైనా అనవసరంగా నా సినిమాపై దాడి చేస్తే నాకు ఖచ్చితంగా కోపం వస్తుంది. ఆయన బాగా చదువుకుని ఐఏఎస్ అయ్యారు. నాకేమనిపిస్తుందంటే ఢిల్లీ వెళ్లి ఏదో ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్ లో చేరి 2-3 ఏళ్ల జీవితాన్ని అక్కడే గడిపితే ఖచ్చితంగా ఐఏఎస్ ఎగ్జామ్ పాస్ అవుతారు. పెద్దగా అందుకోసం చదవాల్సిన పుస్తకాలు కూడా వేల కొద్దీ ఉండవు. సందీప్ రెడ్డి డైరెక్ట్ చేసిన యానిమల్ 2023లో రిలీజ్ అయింది. రణబీర్ కపూర్, రష్మిక మందన్న జంటగా నటించారు. అనిల్ కపూర్, బాబీ డియోల్, తృప్తి డ్రిమి కీలక పాత్రలో యాక్ట్ చేశారు. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ 900 కోట్లకు పైగా వసూలు చేసింది.